యేసు తనకు అప్పగించిన రాతి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నెలలో మొదటి విశ్రాంతి దినమున తినుచున్న బల్లారముల పాలు పొందుచున్నది అది ప్రభువునందే వచ్చిందని దేవుడు మనకి జ్ఞాపకము చేయుచున్నాడు. అనగా నువ్వు తినుచున్న రొట్టె ప్రభు యొక్క శరీరము నుంచి వచ్చిందని నువ్వు జ్ఞాపకము చేసుకోమని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన మాట్లాడిన మాటల ప్రకారముగా నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ఎవరి వల్లమా? ప్రభు వల్లనే పొందితిని. అనగా ప్రభు అనగా మనం క్రీస్తుని ఎలా కొలిచిచున్నామో ఆ క్రీస్తు తన ప్రభువుని అలాగే కొలిచేవాడు. మన దేవుని ఎలా నమ్ముచున్నామో మన దేవుడు కూడా తన తండ్రిని అలాగే నమ్మేవాడు. అంటే ఇది ప్రభువునందు వచ్చిన శరీరము కనుక దీన్ని ఎలా పూజించలేస్తాం? పరిశుద్ధ ఆత్మతో దాన్ని మనం పూజించాలి. దేవుడి లేఖనము సెలవిస్తుంది. ఇది త్రాగుచున్నప్పుడు తినుచున్నప్పుడు మీరు జ్ఞాపకము చేసుకోండి, ఇది శరీరము మీ కొరకు ఎన్ని శిక్షలు అనుభవించబడినదో. ఇది తినుచున్నప్పుడు త్రాగుచున్నప్పుడు ప్రతి దినం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎంత శ్రమలు పొందాడు, ఎన్ని బాధలు పొందాడు. ఇది తినుచున్నప్పుడు త్రాగుచున్నాడు ప్రతి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన కొరకు ఆయన శిలువలో ఎలా బలి అయ్యాడు జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన రక్తం ఎలా కాచారో, అసలు ఆయన దేని కొరకు చనిపోయారు, ఆయన చావడానికి కారణం ఏంటి, అసలు ఏ జ్ఞానము చేయలే కదా, ఆయన ఏ పాపము లేని వాడు కదని మనం ఆలోచించే ప్రకారంగా చేసుకుంటే పాపము లేని వారి ఒకే ఒక దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ప్రభువునందు వచ్చిన శరీరమును ఆయన రొట్టెగా మార్చి ఆయన శిష్యులను పూజించమని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన మాట్లాడిన మాటల ప్రకారంగా దానిని విడిచి ఇది మీ కొరకే నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నామా? ఇది నా శరీరం అని మీరు జ్ఞాపకము చేసుకోండి. అంటే అది తినిచినప్పుడు మనం చాలా జ్ఞానంతో ఉండాలి. తిన్నాము కదంటే కాదు, తినిన తర్వాత చాలా పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే అది తిన్న తర్వాత నీలో జీవించినది దేవుడు ఆత్మ అని వాక్యము సెలవిస్తుంది. తినేసాం కదా, తాగేసాం కదా, మైగరిచ్చేది వెళ్ళిపోతాం కాదు, ప్రతిదీ దేవుడు కలిపెడతాం. ఇది వెళ్ళిపోయేవేమో నీ నోటి అదుపులో ఉంచుకున్నామా? నీ నోటి అదుపులో ఉంచుకోవాలి మనం. అది తినే తర్వాత అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. మాట్లాడచ్చా? అది త్రాగిన తర్వాత వ్యర్థమైన ఆలోచన మనకి రాకూడదు. రావచ్చా? అది తింటావు, త్రాగుతావు, వ్యర్థమైన ఆలోచనలో పడతావు, పాపములు చేయించున్నావు. దేవుడు సిలువలో పడేది దేని కొరకంటే నీ పాపము నా పాపము కొరకు ఆయన వధించబడిన గొర్రెవాళ్ళ లోకానికి వచ్చాడు. మన ఇంట్లో దోషం జరిగింది, ఎలాగైతే ఒక గొర్రెని తీసుకెళ్లి పొట్టేలు బలిస్తామో ఆ రీతిగా లోక పాపముల కొరకు ఆయన శరీరముగా బలి అయ్యాడు. మన కొరకు బలి అయ్యాడా? విమోక్షం ఇచ్చాడు నీ కొరకు. నీ పాపముల కొరకు ఆయన సిలువలో రక్తము కాచి ఆయన శరీరముగా లోకానికి వచ్చి ఆయన 12 మంది శిష్యులు పిలిచి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు చనిపోయాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలా చనిపోయాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు పొందారో, ఎన్ని బాధలు పొందారో, ఆయన ఎలా వీడ్చుకెళ్లారో, ఆయన ఎలా తన్నారో, ఎలా గిచ్చారో, ఆయన ఎలా చంపారో ప్రతిదీ కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. విచారైనా ఆయన రొట్టెలు విడిచి ఆయన శిష్యులకి ఇచ్చి ఏమంటారు తెలుసా? ఇది పాటించుడి. మీరే కాదు, మీ తరమ వారే కాదు, రానున్న తరమ వారు కూడా ఇది పాటించండి అనే వాక్యము సెలవిస్తుంది. మీరు త్రాగుచున్నప్పుడు తినిచినప్పుడు మీరు జ్ఞాపకము చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన కొరకు ఏమయ్యాడు? బలి అయ్యాడు. ఎలా బలి అయ్యాడంటే ఏ పాపము చేయని దేవుడు ఎందుకు బలి అయ్యాడంటే ఆయన ఆనాడు బలి అవ్వకపోతే ఈనాడు ఎవరు కూడా ఉండేవారు కానీ కాదు. ఆయన చనిపోయాడు కనుక నువ్వు నేను బతికి ఉన్నావు. ఆయన శరీరముగా ఈ లోకానికి వచ్చి చనిపోయి మరణించిన పుట్టాడు కనుక ఈరోజు వాళ్ళ తిరుగుతున్నాం. ఆయన నాకు చనిపోతే ఈరోజు మన బ్రతికి లేదు. ఉన్నా ఆయన రక్తము కాచిన దేవుడు ఇక్కడ దేవుని వాక్య ప్రకారముగా 25 వచ్చిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర రక్తము నేను కొత్త నిబంధన చేయించాడు. అనగా రక్తము చిందించాడు. గొర్రె పిల్లవాడి రక్తమును చిందించిన దేవుడు. ఆయన రక్తము త్రాగుచినప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రతి రక్త బిందు ఎలా కాచాడో, ఆయన
శరీర గాయములు 39 గాయములు దేవుడు చెల్లించదా? 39 గాయాలు పొందలేను. ఒక్కటి కాదు, నీకు ఒక దెబ్బ తగిలితేనే అమ్మో బాబాయ్ అంట. ఆయన 39 గాయాలు పొందిన ఆయన మౌనంగానే ఉన్నాడు. లేదా ఫిలిప్పీ చెప్పుచున్నాడు, ఎఫెసీయులకు చెప్పాడు, ఏం చెప్పేస్తా? ఆయన సిలువలో మౌనంగా ఉన్న కారణం వేస్తా ఆయన మౌనమే ఆ సిలువకి సమాధానం చెప్పింది. ఎన్ని కొట్టిన మౌనంగా ఉన్నాడు, ఎన్ని ద్వేషించిన మౌనంగా ఉన్నాడు, ఎంత ఈడ్చుకెళ్ళినా కానీ మౌనంగా ఉన్నాడు, ఎన్ని కొర దెబ్బలు కొట్టినా మౌనంగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఏమీ తలవని దేవుడు ఆయన. ఆనందముగా బలి అయ్యాడైనా, ఆనందముగా సిలువేయించుకున్నాడైనా, ఆనందముగా ఆయన సిలువకు అర్పించబడి ఉన్నాడు. ఆయన ఎక్కడ బాధపడ్డా? ఎందుకు చేస్తా? నా బిడ్డల కొరకు ఏదైనా నేను చేస్తానని దేవుడు తాను తగ్గించుకున్నాడు. సిలువలో తాను తగ్గించుకోలేక ఆయన తన తండ్రి దగ్గర హెచ్చించబడి ఉన్నాడు. సిలువలో దేవుడు తగ్గించుకున్నాడా? సిలువలో దేవుడు తగ్గించుకున్నాడు. గర్వపడ్డా? గర్విష్టి వాళ్ళందరూ అంటున్నారు, ఇటువంటి వాడిని నేను చంపి ఉన్నానని రొమ్ములు బాదుకుంటలేదా? ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇటువంటి వాడిని మోసం చేశాను, ఇటువంటి వాడిని చంపాను, ఇటువంటి వాడిన నేను ఇదిగో ఈ నాణ్యముల కొరకు అమ్మివేశానని యోగా చనిపోయాడు. ఆ రాజుని ఏడుస్తున్నారు, ఆ ప్రజలందరూ రొమ్ములు కొట్టుకుంటూ చెనగిలిస్తూ ఏడుస్తున్నారు. ఏం చేస్తా? ఆయన నిజమైన దేవుడు అని ఎప్పుడు చేస్తుంది? ఆయన మరణించిన తర్వాత వాళ్ళందరూ కూడా చేస్తుంది. మనకు కూడా నీ దగ్గర ధనం మనం చూపు, ధనం విలువ నీ తెలుగు, ధనం పోయాక విలువ తెలుస్తుంది. నీ దగ్గర మనిషి చెప్పు, మనిషి తెలుసు, ఆ మనిషి కోల్పోయిన తర్వాత ఆ మనిషిని తెలుస్తుంది. ఆ ప్రజలు కూడా అంతే. దేవుడు ఆయనతో నడిచిన చెప్పు, దేవుడిలో తెలియలే, దేవుడు ఏంటో తెలియలే, దేవుడు అంటే ఏంటో, ఆయన మాటలు ఏంటో, ఆయన మరమలు ఏంటో ఆయన తెలియకుండా ఏం తిరిగాడు? లోకముతో సహవాసం చేసి నడిచాడు. ఎప్పుడైతే సిలువలో పోతైన తర్వాత ఆయన తన తండ్రికి అప్పచెప్పి ఆయన తల దించుకున్నారో అప్పుడు రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఈయన నిజమైన దేవుడు, సర్వ శరీరం మనకి ఈ లోకమునికి వచ్చిన దేవుడు అని ఆయన ఎంతగానో ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కృంగిపోతున్నారు. ఎందుకు కృంగిపోతున్నారంటే ఆయన కొరకు ఎవరు రాలే. వచ్చానా? ఎవరు రాలే. నీకు శ్రమలు వస్తే నిలబడిన వారి దేవుడు అన్నాడు, నీకు కష్టాలు అయితే నిలబడిన వారి దేవుడు అన్నాడు, నీకు అన్ని కాలంలో దేవుడికి తోడే అయినాడు. కానీ ఆయనకి నాడు ఎవరు తోడలేడు. ఉన్నాడా? తన తండ్రి తప్ప ఆయనకి తోడు ఎవరు కూడా లేడు. ఆయన సిలువలో కృంగిపోస్తున్నాడు. ఎందుకు? నా కొరకు కాదు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు మీరు ఏడుగుడి అనే వాక్యం సెలవిస్తుంది. సిలువలో పడి అయిన దేవుడైనా నీలాంటి నాలకు కాదు, ఆయన వధించబడి ఉన్నాడు. ఒక గొర్రె పిల్ల వలె వధించబడి ఉన్నాడు. రక్తము చిందించి శరీరం గాయాలు పొందుకొని ఆయన ఎందుకు చనిపోయాడంటే నిన్ను బ్రతికడం కొరకు ఆయన చనిపోయాడు. నువ్వు సంతోషం కొరకు ఆయన శ్రమలు పొందాడు. నువ్వు నవ్వడం కొరకు ఆయన ఎంతో శిక్షణ విధించాడు. నీ నేరములు ఆయన చేసుకుని, నీ పాపములు ఆయన చేసుకుని, నీకు రాబోయే శిక్ష ఆయన మీద చేసుకుని, నీ మీద ఏ నేరము పడకుండా, ఏ శిక్ష పడకుండా నేరం అనుభవించిన వారే మన ప్రభు అయినా యేసు క్రీస్తు. అయినా నువ్వు చేస్తున్న ప్రతి అతిక్రమ దోషముల కొరకు ఆయన సిలువలో అర్పించిన వారు ఏం చేస్తా? వారిని మనకు ఏది చేసుకుందని మీరు చేసుకుని ప్రాణము కూడా లెక్క చేయాలి. ప్రాణం ఇచ్చిన దేవుడు నీ బ్రతుకును మార్చినా, నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. ఆలోచించడా? నీకు ఇవ్వడానికి ఏదైనా సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ప్రాణములు లెక్కిన దేవుడు ఏదైనా ఇస్తాడు. సంతోషాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకేం కావాల్సిన దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? సదాకాలం దేవుడు ఇచ్చినప్పుడు నీకు ఇస్తాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రతి ఒక్క చాటి చెప్పాలి. ఆయన సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి శ్రమని దేవుడు చెప్పుచున్నాడు. చెప్తుందా? ఒక సిలువ లేదంటాడు, అసలు దేవుడే లేదంటాడు, అసలు యేసుక్రీస్తు లేదంటాడు. ఒకడు ఆయన ఉన్నాడు లేదని చెప్తున్నాడు. ఆయన లేక ఎలా వచ్చాం? రాజ్యాంగంలో కూడా ఏం చెప్తుంది? ఆయన యేసు పరిపాలించే దేవుడు, ఈ లోకానికి వచ్చిన వాడి దేవుడు అని దేవుడు ప్రతిదీ చెప్తున్నాడు. ప్రతి గ్రంథంలో వాక్యం చెప్తుంది, దేవాది దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన తన తండ్రిగా లోకానికి వచ్చాడు, కుమారుడిగా లోకానికి వచ్చాడు, ఒక దరిద్రుడిగా లోకానికి వచ్చాడు. ఏ స్థితిలో వచ్చాడో, ఏ బ్రతుకులో వచ్చాడో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నావా? ఆచార్యంతో కాదు, పాటించాలి. ఆచారం కాదు, ఆచార ప్రకారంగా చేస్తాం కాదు. తరం వారు చేశారు
మా తండ్రి చేశారు కదా, మా పూర్వీకులు చేశారు కదా, మేము కూడా చేయాలి కాదు. నీవు దేవుడితో నడవాలి కానీ ఆచారంతో నడవకూడదు. నడవచ్చా? ఇది ఆచార పండుగ కాదు. ఆయన నిజంగా ఒడైన దేవుడైనా, ఆయన సిలువలో నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టిన దేవుడు, నీకు తప్ప అందరికీ తెలుస్తాను ఎలాంటి వాడు. ఆయన ఎలాంటి వాడు, ఒక తల్లి ఎలాంటి తండ్రి ఎలాంటి వాడు ఇంట్లో తల్లి బిడ్డకి తెలుసు తెలుసా? ఒక తల్లి ఎంత కష్టపడుతుందో ఇంట్లో ఉన్న బిడ్డలకు తెలుసా? బయట ఉన్న బిడ్డకి తెలుస్తుంది. దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో ఆయన నమ్ముచ్చిన వారు మనకు తెలుసా? ఇందులో తెలుసా నీకు? ఆయన ఎంత శ్రమలు పడ్డాడో బయట వాడిని చేసి ఇంట్లో లేదు తెలుసా? ఒక ఇంట్లో తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత బాధలు పడుతున్నాడో, ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడో, బయటికి ఏ పని చేస్తున్నాడో ఇంట్లో ఉన్న బిడ్డలకు తెలుసు ఆ కష్టం విలువ తెలుసా? బయట ఉన్న వారికి తెలుస్తుంది. ఆయన ఎందుకు శ్రమలు పడ్డాడో క్రైస్తుడు తెలుసా? పాటిస్తున్నామంతే. మా తండ్రి చేశారు కదా ఏం చేస్తున్నాం, మా తరం వారు చేశారు ఏం చేస్తున్నాం కాదు. ఇది పాటించేది కాదు, నడవాలి. హృదయంలో భద్రపరుచుకో. ఈరోజు దేవుడు సిలువలో ఎందుకు బలి అయ్యాడో జ్ఞాపకం చేసుకో. ఆయన ఎందుకు చనిపోయి జ్ఞాపకం చేసుకో. ఆయన రావడానికి కారణమైన జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన ప్రవర్తన బట్టి ఆయన సిలువలు పలకొచ్చున్నారు. నీ క్రియలు బట్టి ఆయన మందిరాలు కొలగొడుతున్నారు. నీ స్వార్థను బట్టి దేవుడిని ద్వేషిస్తున్నారు. నీ నడకను బట్టి దేవుడిని అపవిత్ర పాలు చేస్తారా? దేని కొరకు? ఆయన దేవుడిని అందరూ వేస్తూ ఆయన పెట్టిన మనమే ఎలా నడుస్తున్నా మృగముగా నడుస్తున్నాము కానీ దేవుని వల్ల నడుస్తున్నామా? ఆయన శరీరముగా ఇచ్చి ఇది మీ తినడి త్రాగిడని పూజించడని ఆయన శిష్యుడికి చెప్పాడు. ఆ శిష్యుడికి ఏం చెప్పాడు? రాబోయే కాలము కూడా ఇది అందించిందని ఆయన చెప్పాడు. వివేకముతో ఉండాలంటే మనం తగ్గించినప్పుడు, జ్ఞానముతో ఉండడం త్రాగించినప్పుడు, తినేస్తాం త్రాగేస్తాం కాదు, పాటిస్తున్నామంటే కాదు, ఆ బాప్తిసం తీసేసుకున్నాక బలాలను పాలు పొందామని కాదు. మారు మనసు పొందిన తర్వాతే నువ్వు బలాలను పాలు పొందు. బాప్తిసం తీసుకున్న తర్వాత కాదు, మారు మనసు పొందిన తర్వాత నువ్వు బలాలలో పాలు పొందు. దేవుడు బాప్తిసం పొందమనిలే, మారు మనసు పొందమని చెప్పాడు. అనగా బాప్తిసం అనగా అది నీటితో ఇవ్వబడింది, మారు మనసు అనగా ఆత్మ శరీరముతో ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బాప్తిసం తీసేసుకున్న మారిపోతాం కాదు. మారు మనసు అనేది దేవుడి వల్ల రావాలి. మనకి హృదయంలో మార్పు రావాలి. నీలో ఉన్న స్వార్థం తీసివేయి, అసూయ తీసివేయి. దేవుడు ఎలాగైతే తోటి వారిని ప్రేమించాడో నువ్వు కూడా అందరూ ప్రేమించాలి. పెద్దల పట్ల గౌరవంతో ఉన్నాడు, చిన్నవాడి పట్ల గౌరవంతో ఉన్నాడు, తోటి వారితో సహవాసం చేస్తారు. ఆయన నమ్మకపోయినా వాళ్ళ పట్ల కార్యాలు చేస్తారు కానీ ఎవరు కూడా దోషము చేయదు. మనము కూడా దేవుడి వలె ఆయన పొందిన బాప్తిసం ఏం పొందాడు? ఆత్మస్వరూపమైన బాప్తిసం ఆయన పొందారు కనుక మనం కూడా ఎలా మనవాలి? మారు మనసు పొందే బాప్తిసం మనం కూడా పొందినప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. నీటిలో మునిగేస్తే నీలో అయిపోతే నీలో మనం మురిగిపోతున్నాము, నీలో ఉన్న పాపం పోదు. అప్పుడు ఆ పాపం పోవాలంటే ఆయన రక్తముతో కడగబడినప్పుడు నీలో ఉన్న పాపములు పోయబడిన దేవుడి వాక్యము సెలవిస్తుంది కనుక యెహోవా యందు భయపడితే శ్వాసం ఉన్నప్పుడే ఈ యొక్క పర్వాలను సిద్ధపడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎలవేళ కాల్చి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించబడిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకోమని ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, స్వరమున్నతమైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఈ యొక్క దినములో ప్రవేశయ్యా యోగ్యత ఇచ్చినది నీకే స్తోత్రాలు యేసయ్యా. ఈ యొక్క దినములో చెప్పుకున్న వాక్యాన్ని ఉద్యమ పాత్రపరిచయంతో యేసయ్యా, ఉపదేశించినప్పుడు మాట్లాడేప్పుడు ఎవరు ప్రభా ఇది త్రాగు చిన్నమే తినిచినామని కాకుండా మీరు ఎందుకు త్రాగుచ్చిన ఎందుకు త్రాగుతాను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రవర్తనగా మీ బుద్ధులు మార్చుకున్న వాక్యం తెలుస్తుంది ప్రవేశి ఎవరు ప్రభా. మా కొరకు ప్రభాని సిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు ప్రభా, ఎంతగానో కృంగినారు ప్రభు, ఎంతగానో శిక్షించారు ప్రభు, అవమానించారు ప్రభు, ద్వేషించారు ప్రభు, గుద్దారు ప్రభు, ములుస్తారు ప్రవేశ, ఎంతగానో అపహాసించారు ప్రభు, ద్వేషించారు ప్రవేశ, బలి అయ్యా ప్రవేశ, విడి అయ్యా ప్రవేశ, ఎంతగానో వేలాడుచున్నారు ఆ కొరకు ప్రవేశ. ఎవరు కూడా నోరు మెదపలేదా యేసు ప్రేమ కొరకు,
ఏ నోరు మెదపలేదు ఆయన కొరకు, ఎవరు మాట్లాడే ఆయన కొరకు అని ప్రభా ఆ శిలువలో రక్తము కారుస్తూ కృంగిపోయాం ప్రవేశ. నాకున్న వారు నా దేవుడే అని ప్రభా ఆ ప్రభువు అయిన ప్రభు శిలువలో పలికిన మాటల ప్రకారముగా ప్రవేశ పలికించాం ప్రవేశ. ఈ యొక్క దినం ప్రవేశ, ఈ యొక్క ఇశ్రాయేలు దినంలో ప్రవేశ, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు నాడు ప్రవేశ, పరిశుద్ధమైన శుక్రవారంలో ఉన్నామంటే ప్రవేశ, నీ కృపను బట్టే ప్రవేశ, నీ ఆశీర్వాదం బట్టే ప్రవేశ, నీవు ఇచ్చిన నెమ్మది బట్టే ప్రవేశ. నీవు లేని బ్రతికి అసలు బ్రతికే కాదు ప్రభా, నీవు లేని రోజు అసలు బ్రతికే కాదు ప్రవేశ. ఈరోజు నేను నడుస్తున్నామంటే నీ కృపను బట్టే ప్రభా, నేను మాట్లాడుతున్నామంటే కృపను బట్టే ప్రభా, నేను సూచించినామంటే కృపను బట్టే ప్రవేశ. ఏ నేరము చేయను ప్రవేశ, నేరస్తుడిగా నిలబడ్డావు ప్రభా, ఏ పాపము చేయను పాపిగా గుర్తించాడు ప్రవేశ. యేసయ్యా ఎందుకో ప్రభా భారమైన శిలువను మోయలేక మోస్తూ మా కొరకు ప్రభా కొరడాలి లేకపోతే నా ప్రవేశ బలియ ప్రభా విడియ ప్రవేశ వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాళ్ళే ప్రభా ఉదయించాడు ప్రభా. ఆయన నోరు మెదపలేదు ఈ ప్రేమ, నోరు మెదపలేదు ఈ జనుల ప్రవేశ. ఇది ఎవరి కోసము? నీ కోసము నా కోసము కాదా, ఈ మనుషుల కొరకు కాదా, ఈ ప్రభుత్వాల కొరకు కాదా, నువ్వు నడుస్తున్న కీల బట్టి కాదా. అవును ప్రభా మా కొరకు ప్రభా శిలువలో బలి అయిన దేవుడు ప్రవేశ, మా కొరకు రక్తము కాచిన దేవుడు ప్రవేశ, పరలోక తల్లిగా వచ్చిన దేవుడు ప్రవేశ. యేసయ్య చెప్పుకున్న వాక్యాలను భద్రపరిచిన ప్రవేశ. ఈ యొక్క దినములో ప్రవేశ 7 మాటలు మాట్లాడిన వెలుగున జ్ఞాన మనుషులను దయచేసి ప్రభా మాట్లాడే మాట స్వరం దయచే ప్రభా, ప్రార్థించే ప్రభా నేను ప్రార్థించేదాన్ని చైచే ప్రవేశ. దాన్ని ఉపదేశించినప్పుడు నాకు తోడుగా ఉన్న ప్రభా, జ్ఞానించినప్పుడు నాకు తోడుగా ఉన్న ప్రవేశ. ఏ రీతిగా జ్ఞానించాలి, ఏ రీతిగా ఉపదేశించాలో ప్రవేశ, ఎరగనవాని ప్రవేశ. ఈ యొక్క దినం ప్రవేశ, ఈ యొక్క ప్రార్థన ప్రాంచి ముగింపడు నాకు తోడుగున్న ప్రకారంగా ప్రవేశ. చెప్పుకున్న కొద్ది మాటలు దీవించి నీ పరలోక రాజ్యంలో చేర్చుకుని ప్రవేశ. నీ నామం కాయశం పని నేను చేస్తామని క్షమించి నీ పరలోక లేఖనం ప్రకారం నడిపించుకెళ్ళి ఈ యొక్క ప్రార్థన శుద్ధమకి దయచేసి, నీ కృపాశుద్ధమకి దయచేసి, దాని సింహాంగంలో ఉన్నప్పుడు ఎలాగైతే నీ ఆత్మ దయచేస్తామో ఈనాడు మాకు దయచే ప్రవేశ. ఎడు చూస్తున్న ముఖాలే ప్రభా, ఎడు చూస్తున్న ప్రవేశ, రాబోతులే ప్రభా, ఎడు చూస్తున్న తోడేలే ప్రవేశ, ముళ్ళ పొదలే ప్రవేశ, ఎప్పుడు మింగాక ఎప్పుడు తినదామని చూస్తున్న ప్రవేశ. నన్ను కాల్చే దేవుడు, ఇశ్రాయేలు దేవుడు తోడైన వాడు, ఆయన కొడుకుడు నిద్రపడం తెలిసిన దేవుడు ప్రవేశ. నన్ను కాల్చిన వాడా, నన్ను చూచుచున్న వాడా, నా కొరకు వచ్చిన దేవా, నా కొరకు బలైన దేవా, ఏమి చూడడం తెచ్చగల ప్రవేశ. అటు యోగ్యత మాకు దయచేసి ప్రార్థించి నేను గణపరిచే యోగ్యత మాకు దయచేసి ప్రవేశ. స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడు మీరే మాకు తోడుగా నేరుగా ప్రవేశ. ప్రతి దినం ప్రతి క్షణం కూడా ప్రవేశ, నీ పడిగే ప్రవేశ, ఆలోచించే యోగ్యత మాకు దయచే ప్రవేశ. పాపములు చేయించిన వారికి తలంపు దయచే ప్రవేశ, నేరము చేయించిన వారికి ప్రభా నీ శిలువ దర్శనం దయచే ప్రవేశ. అది చేయించినప్పుడు వాళ్ళు ఒకటే తలంపు దయచేస్తే ఆయన మన కూడా శిలువలో పర్యాయకుడిగా ఈ పనులు చేస్తాం వల్ల ఆయన శిలువలో పర్యాయన ప్రభా వారి జ్ఞాపకం వచ్చే దయచే ప్రవేశ. వాడు మనసు ముందు పాపను పిలిచిన దేవుడు ప్రవేశ, వాడు మనసు ముందు దోషులు పిలిచాం ప్రవేశ. ఏ దోషము చేయని వారిని దోషము నిలబెట్టినప్పుడు ప్రవేశ, నోరు మేపలేదు ఈ లోకల్ ప్రవేశ. అవును ప్రవేశ, రోమాసైన మంత్రి మీద పడినా కానీ ప్రవేశ, ముమ్మారు క్షమించావు కానీ ప్రవేశ. వారి మీద ఏ తలంతు, ఏ శిక్ష, ఏ నేరం మాపలేదు ప్రవేశ. వారిని శపించిన ప్రభా ప్రేమించిన దేవుడు ప్రవేశ, సర్వలోకములకు సర్వాధికారులు ప్రవేశ, యోగుల రాజ్యమైన దేవుడు ప్రవేశ, సర్వను సృష్టించావు ప్రవేశ, లోక సృష్టికర్త ప్రవేశ, సర్వోన్నతుడు ప్రవేశ, ఏ లోకంలో వచ్చిన దేవుడు ప్రవేశ, రాజులకే రాజు ప్రభా, ప్రభుత్వానికి ప్రభుత్వుడు ప్రవేశ, నాయకులకే నాయకుడు ప్రవేశ. ఈ నాయకత్వం నీదే ప్రభా, ఈ ప్రభుత్వం నీదే ప్రభా, ఈ దేశ స్వరూపమైన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ నీ అదుపులో ఉన్నాయి ప్రవేశ. నీ ప్రకారం నడిపించుకెళ్ళి నీ మందిరం నీకు వచ్చిన బిడ్డ ప్రవేశ, వారికి కరుణాజాలు కలిగించి వారు ఏమి చేస్తున్నారు వెనగనక వారిని క్షమించి విడిచిపెట్టు ప్రవేశ. వారిని ఆశ్రయించి ప్రేమించి నీ సన్నిధిలో పనిముట్లుగా వాడుకో ప్రవేశ. నీ సెలవు దర్శనం మాకు దయచే ప్రభా, నీ సెలవులో పొందిన శిక్ష అనుభవం మాకు దయచే ప్రవేశ. ఎందుకు మా కొరకు ప్రభా, మా కుటుంబం కొరకు ప్రవేశ, ఈ బిడ్డల కొరకు ఈ జనం కోసం ప్రవేశ, ఆ సెలవుల బలైన దేవుడు ప్రవేశ. మొదటిగా ప్రార్థించిన దాన్ని జ్ఞాపకం చేసి మంచి భరణశక్తి దయచేసి ఇంకా నేను శుద్ధించి ఆరాధించే దయచే ప్రవేశ. యేసయ్యా వచ్చి చిన్న పెరిగిన ఉన్న అన్నగారికి దయచే ప్రవేశ. ఈ యొక్క ప్రార్థనలో ప్రవేశ, నీ ప్రార్థన శక్తి మాకు దయచే ప్రవేశ. ఏకరవించిన వీళ్ళకి జ్ఞాపకం చేసుకుని ప్రవేశ.
కరెంట్ వస్తువులు మీ తోడు నడిపించగలను ప్రభా. ఇప్పుడు పలికించిన మాటల ప్రకారముగా ప్రభా మీరే మాతో మాట్లాడే ప్రభా, మీరే మాతో నడిపించుకుని ప్రభా. వాక్యం తిరిగి ఉపదేశించినప్పుడు, జ్ఞానించినప్పుడు ప్రభా, బోధకుడిగా దిగివచ్చి ప్రభా, ఒక కాపరిగా, ఒక సేవకుడిగా, ఒక ప్రభా, ఒక కుమారుడిగా ప్రభా, ఒక నాయకుడు నాతో మాట్లాడు ప్రభా. నీవే మాకు తోడుగా నేర్చుకుని సమస్త జరిగి ప్రార్థన నడిపించుకుని ప్రభా. నీ కృపాశుద్ధ మాకు దయచేయమంటారు యేసుక్రీస్తు ద్వారా అడిగి మేము ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి నా వందనాలు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ యొక్క గుడ్ దేవుడు శిలువలో పలికిన 7 మాటల ప్రకారముగా మొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. సూర్యరూపాలను చేసిన అమ్మటి వెన్నెల ఫస్ట్ మాట. మహాశుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 7 మాటల్లో మొదటి మాట కొరకు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ఇలాగ వ్రాయబడినది. యేసు, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పింది. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చింపు వేసి మొదటి మాట కోసం ప్రార్థించేవారు ఈ అనుభవం చేసిన భాగ్యం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మా తండ్రిని వందనాలు స్తోత్రము నాయన. నా గ్రామం నుండి ప్రభు నా తండ్రి ఈ స్థలంలోకి రావడానికి నా తండ్రి నా ప్రయాణం అంతట్లో కూడా ప్రభు నాయన మీరు తోడై ఉన్నారు తండ్రి. దేవా, ఈ దినం ప్రభు నా తండ్రి శుక్రవారం నాయన 7 మాటలు నా ప్రభు ప్రతి ఆలయంలో కూడా పలుకుతూ ఉంటారు దేవా. అట్టి రీతిగానే ప్రభు నా తండ్రి దేవా, మొదటి మాట నా ప్రభు నాయన నీకు మార్చిన తండ్రి మరి 7 మాటల్లో మొదటి మాట చెప్తూ ఉండగా నైనా బిడ్డను ఆయుధపరిచి బలపరిచి భయపడక జడీక నా తండ్రి నీ రక్తం చేత ఆ బిడ్డను అభిషేకించి దేవానైనా బలపరిచి నాయన నా తండ్రి ఆ బిడ్డ నిలబడి మాట్లాడుతుండగా నాయన నీ ఆత్మతో నింపి నీవు అభిషేకించి నీ కుమార్తెని ప్రభా నీవే నా తండ్రి ఆ బిడ్డ నోటుబోరుగా వాడుకుని తండ్రి నీ దివ్యమైన మాట మా అందరి హృదయాల్లోనూ కూడా పరివింపజేసి నా ప్రభా మా బ్రతుకులు మార్చుకోవటానికి సహాయం చేయమని అలాగే కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్య ప్రకారంగా ఒకటో మాట దేవుడు మనతో మాట్లాడుచున్న మాట తన శిలువలో వేలాడుచున్న పలికిన మొదటి మాట. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ప్రభువు శిలువలో పలికిన మొదటి మాట ఏం చెప్తున్నారమ్మా? యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని దేవుడు మాట్లాడుచున్నాడు. అంటే ఆనాడు దేవుడిని సిలువ వేయించిన రోమా సైన్యము దేవుణ్ణి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తెలుసా? క్షమాపణ అడుగుతున్నారు. ఎలాంటి వాళ్ళని చంపుచున్నారో వాళ్ళకి తెలియదు తెలుసా? తెలియక చేస్తున్నా కనుక తండ్రి క్షమాపణ అడుగుతాడు. అక్కడ ఆనాడే వారి కాదు ఈనాడు వారి కూడా దేవుడు ఎలా నడిపిస్తున్నా తెలియదు తెలుసా? అందుకే తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు వెలగరు కనుక వీరిని క్షమించుము అని దేవుడు పరలోక రాజ్యం తండ్రికి ఆయన మొర్ర పెట్టుచున్నాడు. ఏం పెట్టుచున్నాడు? యేసు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించి విడిచిపెట్టుము అని సిలువలో మొదటి మాట
ఆయన ఎవరైతే బందిపోటీ పరిచారో వారి కొరకు దేవుడు మాట్లాడుచున్నాడు. మనం క్షమించే గుణం మనలో లేదు. ఉన్నా ఎవరైనా తెలియక మనం ఏదైనా అంటే వాడిని కొడతాకెళ్తాం, తిడతాకెళ్తాం, ఏదో చేస్తాం. కానీ దేవుడు వారికి తెలిసినా తెలియకపోయినా ఏం చేస్తారు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు వెరగరు కనుక వీరిని క్షమించుము అని తన తండ్రికి మొర్ర పెట్టాడు. దేవుడికి కాదు తెలుసా, ఆయన తన తండ్రి ఉగ్గుడే వస్తాడని భయం వేసి మొదటిగా ఏం చేస్తాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు వెరగరు కనుక వీరిని క్షమించుము. ఆయన ఎందుకు కొడతారో తెలియదు, ఎలాంటి వాడిని చంపుతున్నారో తెలియదు, ఎలాంటి వాడిని మరణ చేస్తున్నారో తెలియదు కనుక ఆయన మొరపెడిచిన మాట ఆ తరమ వారు ఏమి చేయించినారో వారికి తెలియదు. ఈనాటి మన క్రైస్తులు కూడా ఏం చేస్తున్నారో తెలియదు తెలుసా. ఆయన తెలియక అంటే కదా మీరు ఏమి చేయించినారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆయన క్షమించిన దేవుడు. శత్రువు కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమించాడు. కొట్టిన వాడిని క్షమించాడు, ఆయన మీద ద్వేషించేవాడిని క్షమించాడు, ఉమ్ములు ఊస్తువాడిని క్షమించాడు, చెయ్యని నేరం మోపిన వాడు కూడా దేవుడు క్షమించాడు. దేవుడు అందరినీ క్షమించాడు. దేవుడు క్షమించడా? ఎందుకంటే ఆయన ఉన్నది ఏంటంటే క్షమాపణ ఉంది. ఆయన ద్వేషం లేదు, క్షమాపణ. యేసు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వెరగరు గనక వీరిని క్షమించుము. వారు ఏమి చేస్తున్నారో వారి గ్రహింపు లేదు. ఉన్నా ఆయన మొరపెట్టాడు తండ్రికి. ఎవరి కొరకు? ఆయన కొట్టిన వారి కొరకు మొరపెట్టాడు, ఆయన తిట్టిన వారి కొరకు మొరపెట్టాడు, ఆయన ఎవరైతే ద్వేషించాడో వారి కొరకు కూడా మొరపెట్టాడు, ఆయన ఎవరైతే చంపాలనుకున్నారో వారిని రక్షించడం కొరకు దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించి విడిచిపెట్టుము అని దేవుడు తన తండ్రికి మొరపెట్టుచున్నాడు. ఎందుకు మొరపెట్టుచున్నారంటే ఆయన లోకానికి వచ్చిన కుమారుడు కనుక తన తండ్రి కోపం వస్తే లోకమంతా చీకటైపోతుంది. అవునా? వారందరూ దేవుడు ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు, చంపేస్తాడు. ఆయన వాచ్యలేక ఏమన్నాడు? తండ్రి వీరు చేయించినది వీరు వెరగరు కనుక వీరు తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను, వీరిని క్షమించి విడిచిపెట్టుము అని తండ్రికి తన కుమారుడు మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన పరలోక రాజ్యాన్ని చేరుకుని ఏమైంది? వాళ్ళందరం కూడా దేవుడు వదిలిపెట్టలేదా? క్షమించే దేవుడు. నన్ను క్షమించలేకపోతాం ఈరోజు. ఆయన క్షమించి విడిచిపెట్టాడు. ఆయన కొట్టిన వాడిని, చంపిన వాడిని, తిట్టిన వాడిని, గిల్లిన వాడిని, గిచ్చిన వాడిని, ఉమ్ములు వేసిన వాడిని, చేయగాలని మోపిన వాడిని కూడా క్షమించిన దేవుడు. నువ్వెందుకు తప్పు చేస్తున్నావు? క్షమించలేకపోతున్నావు, నువ్వెందుకు వదిలిపెట్టలేకపోతున్నావు అని దేవుడు ఈరోజు మనతో అడిగించిన మాట. యేసు తండ్రి వీరు చేయగలి వీరు ఎరగని కనుక నువ్వు కనుకో వారిని తెలివి చేస్తారు కనుక వారిని వదిలిపెట్టు. రేపన్నా నువ్వు కూడా చేస్తే దేవుడిని వదిలిపెడతావు. ఎవరు తప్పు చేస్తే నువ్వు అని వదలవు. ఎవరు తప్పు చేస్తారా, ఎవరిలో ఏం తప్పు జరుగుతాయని పట్టుకుని తిరుగుతావు. కానీ దేవుడు తప్పు చేసిన మనం కూడా ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయించినారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించి వదిలిపెట్టుమని తన తండ్రికి మొర్రపెట్టిన దేవుడే. లోకంలో మానవులో క్షమించిన వాడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. ఎవరు క్షమించడా? ఏ రాజు క్షమించలే, ఏ ప్రవక్త క్షమించలే, ఏ నాయకుడు క్షమించలే. యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ఎవరు క్షమించరా? అందుకే మొదటిగా క్షమాపణ కోరింది దేవుడే. తండ్రి వీరు ఏం మాట్లాడుతున్నారో వీరు తెలియ కనుక వీరు క్షమించు. ఏమి చూపించినారో వీరు వెరగని కనుక వీరు క్షమించు. వీరు ఏమి ఇచ్చినారో తెలియ కనుక వీరు క్షమించు. వీరు ఏమి చేయించినారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము అని దేవుడు ఆయనకు మొర్ర పెట్టించాడు. ఈనాటి క్రైస్తవులు కూడా ఏమి చేయించినారో తెలియదు తెలుసా. వాళ్ళ ప్రకారం నడుస్తున్నారు కానీ దేవుడి ప్రకారం నడుస్తుంది. ఆయన దేవుడు మొర్ర పెడుతున్నారు. తండ్రి ఈ బిడ్డలు ఏమి చేయించినారు వీరు వెరగరు కనుక వీరిని క్షమించుమని దేవుడు ముమ్మారు ఒకే మాట మాట్లాడు. శివుడు మొదటి మాట వాళ్ళందరూ ఏమన్నారు?
వీరేంటి ఎర్రవారిగా మాట్లాడుకున్నారు. మనం కొట్టే దెబ్బలకి పిచ్చెక్కిందేమో, మనం కొట్టే దెబ్బలకి స్థిరం తప్పిందేమో, ఎర్రవారిగా మాట్లాడుకుంటున్నాడు. ఎవరితో మాట్లాడుకున్నారని వాళ్ళందరూ ఏం చేస్తున్నా ఒకే మాట పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు? తండ్రి వీరందరినీ క్షమించు, వీరందరినీ క్షమించు, వీరి బిడ్డలు కూడా క్షమించు, వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు. తెలుసా? మనం ఏం చేస్తాం మనకి తెలియదు, మనం ఎలా నడుస్తున్నాం మనకి తెలియదు, ఎలా పాటిస్తున్నాం మనకి తెలియదు, ఎలా నడుస్తున్నామో తెలియదు అని అన్నారు కదా. తండ్రి వీరు ఏమి చేయించున్నారో, నా బిడ్డలైన వారు ఏమి చేయించున్నారో వారు వెరగరు కనుక వదిలిపెట్టుమో. నువ్వెన్ని పాపాలు చేస్తున్నా దేవుడు ఏమన్నాడు? తండ్రి వారు ఏమి చేయించున్నారో వెరగరు కనుక వారిని క్షమించుము అని దేవుడు అన్నాడు. నేను నరకం నుంచి తప్పించడం కొరకు ఆయన నరకంలో పడుచున్నాను. నీ పాపమును తప్పించడం కొరకు ఆయన పాపముగా లోకానికి గుర్తించబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరు తెలియక చేస్తారు, పరలోక రాజ్యంలో వీరికి అధికారం తండ్రి అని అనిచ్చింది. రోమా సైనిక దేవుడు పరలోక రాజ్యానికి అధికారం ఇచ్చాడు. ఎవరైనా వారందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు? ఆయన దేవుడు అని తెలిసిన తర్వాత మనం వదిలిపెట్టేమో, మన నరకంలో పడతారేమో, మనం చంపేస్తారేమో అని ఆయన కృంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చెప్పేస్తా? మీకు నరకము తప్పించాను అని దేవుడు ఆ మాట పలికాడు. పలకదా? మీకు మీ బిడ్డలకి నేను పరలోక రాజ్యంలో అధికారం ఇచ్చాను అని దేవుడు మాట్లాడాడు. వారికి కృంగిపోతున్నారు. ఎందుకు కృంగిపోలేసా? ఇటువంటి వాడిని నేను చంపాను, నేను తప్పు చేస్తున్నా, నన్ను నీతిమంతుగా గుర్తించిన వాడు ఆయన. నేను పాపము చేస్తున్నా, ఆయన తండ్రికి మొరపెట్టారు, తండ్రి వీరు ఏమి చేయించినారో వదిలిపెట్టు అన్నవాడు నాకు ఎవరు కనపడరా? చెయ్యని నేరాలు వైపిన వారు ఉన్నారు, కానీ చేసిన నేరం కూడా చెయ్యని వారిగా చూపించిన వాడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన సిలువలో లోకస్వార్థులు మాట్లాడుచున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించినారు? యేసు తండ్రి వీరు చేయనది, వీరు చూచిచ్చినది, వీరు మాట్లాడిచినది, వీరు సైన్యమేంటో, వీరి ప్రవర్తన ఏంటో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి విడిచిపెట్టుమో. అసలు ఎందుకు కొరతలో తెలియదు వాళ్ళకి తెలుసా? రాజు ఆ పరిపాలన ప్రకారంగా చెప్పిన మాట నెరవేరుస్తున్నారు. రాజు చెప్పాడు, అది చేస్తున్నారు. రాజు ఏం చెప్పారో అదే చేస్తున్నారు. యోధ అన్నాడు కదా, తండ్రి అతను ఏం చేస్తాడో ముద్దు పెట్టుకున్నాడు. యోధను వదిలిపెట్టాడు దేవుడు. వదిలిపెట్టడా? శిక్షించడా? ఏమన్నాడు? మీరు ఎవరు నన్ను అప్పచెప్పుచున్నారు, మీరు ఎవరు నన్ను ఎవరికి పిలాతు సైన్యానికి అమ్ముచున్నారని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుని నువ్వేమి చేయించిన వెరవు కనుక నేను క్షమించాను అని యోధాని దేవుడు క్షమించాడు. క్షమించలేదా? దేవుడు మమ్మల్ని క్షమించాడు. యావన కూడా ఒక పాపము చేస్తున్న స్త్రీని దేవుడు క్షమించాడు. క్షమించలేదా? ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించాడు. కొట్టిన వాడిని క్షమించాడు, తిట్టిన వాడిని క్షమించాడు, ద్వేషించిన వాడిని క్షమించాడు, గుర్చిన వాడిని క్షమించాడు, కొరలాడేప్పుడు కొట్టిన వాడిని కూడా క్షమించాడు, చేయని నేరం మోపిన వాడు కూడా క్షమించిన దేవుడైన తండ్రి వీరు చేయనది వీరు వెరగల గనక వీరు నేను క్షమించుము అని విడిచిపెట్టమని దేవుడు తన సిలువలో ఏం పొందాడు? మొర్ర ప్రార్థన పొందాడు. ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావా? శత్రువుల కొరకు దేవుడు ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేత శత్రువులు పగిలిపో. ఎంతమంది దేవుడిని చంపారో వారందరూ కూడా మోకాలేసి ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తా? ఆయన చేసిన ప్రార్థన వాళ్ళు మార్పు తెప్పించదా? ఏం తెప్పించింది? చూస్తావా? మనం ఆయన కొట్టినా, తిట్టినా, గిచ్చినా, చంపినా, ఏం చేసినా ఆయన మన క్షేమం కోసమే చూస్తున్నా, కానీ ఆయన క్షేమం కోసం చూస్తలేదు. అటువంటి వాడిని చంపమని వాళ్ళు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నారంట. ఇటువంటి వాడిని చంపమని ఏడుస్తున్నప్పుడు వీరు ఏమి చేయించున్నారో వీరు ఇప్పుడు వెరగరు. తర్వాత తెలుస్తున్న దేవుడు చెప్పిన ప్రకారంగానే వారికి ఏం చేసింది? గత కాలం గడిచిన తర్వాత దేవుడి వింతలు చేసింది. మనకు కూడా మనం ఏమి చేయించున్నామో తండ్రి క్షమిస్తాడు. తండ్రి వీరు ఏమి చేయించున్నారు, తండ్రి ఈ సంఘం ఆరాధన ఎలా చేయించున్నారో వీరు ఎలాగ కనుక వీరిని క్షమించుము. తండ్రి ఈ సంఘం ఎలా చేస్తుందో ఈ సంఘానికి తెలియదు కనుక వీరిని క్షమించు మన దేవుడు ఆయన సిలువలో మొర్ర పెట్టించున్నాడు. పిలాతు దేవుడు ఒకే మాట చెప్తున్నాడు. ఏం చెప్తాడు? తండ్రి మీరు ఏమి చేయించున్నారు వీరు వెరగరుగా క్షమించేస్తున్నాడు దేవుడు. నువ్వు ఒక తప్పు చేస్తే క్షమించిన వాడు లేడు, శిక్షించేవాడు కానీ క్షమించిన వాడు ఎవరన్నా?
నువ్వెన్ని తప్పు చేసినా నిన్ను శిక్షించేవాడు కాదు, నిన్ను క్షమించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక పాపము చేస్తే అందరినీ వదిలిపెడతాడు, ఒక నేరం చేస్తే అందరినీ అంతరాని వారిగా చూస్తే కానీ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు తెలియక చేస్తావు కనుక నేను క్షమిస్తున్నాను, వెళ్ళి మళ్ళీ ఆ పాపం నువ్వు చెయ్యకుము. యోహాను సువార్త 8 ఒక స్త్రీ అదే అన్నాడు, మీరందరూ కూడా ఎవరు నాకు శిక్షించేవాడు లేరు, చంపేవాడు లేరు, నువ్వే శిక్షించమంటే అన్న మాట ఏంటా? ఎవరు శిక్షించేవాడు ఎవరు లేడు, ఈ పని నువ్వు చేయకు, అలాగా కష్టపడి నువ్వు ఏదో ఒకటి చేసుకోమని దేవుడు నీవు చేసిన పాపములు దేవుడు క్షమించడు అని. అందుకని కదా వీరు ఏమి చేయించినారు, వీరు వెరగరు కనుక వీరిని క్షమించమని మొదటి మాట దేవుడు పలికిన ప్రకారంగా మనము చేయించిన దేవుడు ప్రతిదీ క్షమిస్తే కనుక ఆ అనుగ్రహం మన బిడ్డలకు ఇలా కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించగలరు కాక. అదే రీతిగా రెండో మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. పేట నుంచి వచ్చిన దెడ్ల మిశ్రమం గారు మహాశుక్రవారం కొరకు రాయబడిన మహాశుక్రవారం కొరకు 7 ఏర్పాటు చేసిన 7 మాటల 2వ మాట లూకాసు సువార్త 23వ వచనం ఈ విధంగా రాయబడింది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. ఈ చిన్న వాక్యం దేవుడు ప్రార్థన. శ్రీమతి రామలక్ష్మి గారు. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకంలో మా ప్రియ పనులకు ప్రజ ఈ బంగారు పనులకు తండ్రి మహాశుక్రవారం కొరకునైన ఏర్పాటు చేయబడిన దాని 7 మాటల్లో 2వ మాట కుమారుడు మాట్లాడుతున్న ప్రభావ అయినా ఇదిగోనా తండ్రి నీ వాక్యం చదివి పెట్టిన దీవించండి ప్రభావ. అయినా నిలువబడినది ఆయన కుమారుడైనప్పటికీ ప్రభావ కుమారుడు మరుగు చేసి నీ ఆత్మను కుమ్మరించి ప్రభావ ఆ కుమారుడు మాట్లాడే ప్రతి మాటను ప్రభు వినగలిగే చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయమని నాయన. ఇదిగోనా తండ్రి ఈ సన్నిధికి ఎంతమంది అయితే వచ్చి ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు, వారి అవసరతలు తీర్చండి. నేను రావాల్సిన ఉన్న బిడ్డలను కూడా నేను త్వరగా తోడుకొని రమ్మని నేను కుమారుడు పట్ల మీ కృపను గ్రహించి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటలను మీ దీవెన మీ ప్రేమ కుమ్మరించి సహాయం చేయమని చిన్ని ప్రార్థన ప్రార్థన అర్పించుకొని పరిశుద్ధం ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. దేవాది దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన సిలువలో 2వ మాట మాట్లాడిన మాట ప్రకారంగా ఏం మాట్లాడుతున్న వాక్య ప్రకారంగా చూసుకున్నాం. నేను నువ్వు నాతో కూడా పరదేశుడు నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సిలువలో వేసినప్పుడు ఆయనతో పొందిస్తున్న కూడా సిలువలో ఎలా తీస్తున్నప్పుడు వాళ్ళు ఏమని చేస్తా ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుడు కుమారుడు కదా, దేవుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నప్పుడు ఆయన ఏమన్నాడు, వేరే ఏమన్నాడు, మనకి ఇది తగ్గదే కానీ మనం చేస్తున్న పాపములకి ఇది తట్టది కానీ ఆయనకి ఇది కట్ట కాదు అని ఆయన మాట్లాడచ్చు. ఆయన ఏమనిస్తా, ప్రభువా నువ్వు నాతో కూడా పరదేశుకున్నాంటే నువ్వు నీ పరలోక రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క సిలువలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుచున్నప్పుడు దేవుడు ఏమనిస్తా, నీవు నాతో అనగా అనుదిన మనిషి నువ్వు నాతోనే నుండు అని దేవుడు ఆ వాక్య ప్రకారంగా మాట్లాడుచున్నాడు. నువ్వు నాతో కూడా పరదేశుడిగా ఉండమని లూకాసు సువార్త 23:43 దేవుడు ఏం మాట్లాడుచున్నాడమ్మా, అందుకు ఆయన ఏమంటున్నాడు, వానితో నీవు నాతో కూడా పరదేశుడు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నాతో పరదేశుడిగా ఉంది, పరలోక రాజు నాతోనే నుండువు అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక అతను ఏమన్నా చేస్తా, నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుమని అంటున్నాడు. వేరే వ్యక్తి ఏమన్నాడు, ఇది మనకి తగ్గదే కానీ ఆయనకి అది తగ్గది కాదు. ఎందుకంటే మనం చేసిన పాపంకి ఇది శిక్ష అనుభవించాలి, ఆయన ఏ పాపము చేయని వాడని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా తండ్రి
నీ రాజ్యముకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అనిపించినప్పుడు దేవుడు ఏమనిస్తా అందుకైన నేను నువ్వు నాతో కూడా అనగా ఇక్కడ మొదలుకొని గత కాలం ఇక్కడ మొదలుకొని రానున్న కాలం వరకు నువ్వు నాతోనే నుండు అని ఆయన ఏం చేస్తున్నాడు తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. నేను నువ్వు నాతో కొనగా అనుదినము నేడు అనగా ఈ రోజు నుంచి ప్రతి దినము కూడా నువ్వు నాతోనే నుండువు అని వాగ్దానం చేస్తున్న మాట నాయక. నేను నువ్వు నాతో కూడా పరదేశులు నుండువు పరదేశులుగా పరలోక రాజ్యంలో నుండువు అని వాగ్దానం. నేను నువ్వు నాతో అనగా ఈ దినం మొదలుకుని ఇంకా అనుదినం కూడా నువ్వు పరలోక రాజ్యంలోనే నుండువు. మనం కూడా దేవుడు నేను నువ్వు నాతో కూడా మన మాట అనాలి. ఎలా అనాలంటే దేవుడితో మనం ఏమనాలి, ప్రభా నాకు అది కాదు ప్రభా నీకు ఏది ఇవ్వాలంటే అది నాకు దయచే ప్రభు ప్రార్థన చేస్తాను అనుకో. తగ్గింపు ప్రార్థన నీలో ఉన్నాకో హెచ్చించిన దేవుడు నిన్ను చేస్తాడు. అతను గర్వంగా అన్నాడు ఏమన్నాడు, నువ్వు దేవుడు కుమారుడు కనుక నిన్ను నువ్వు రక్షించు మమ్మల్ని కూడా రక్షించు. అక్కడ రక్షణ కోసం చూస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు, నేను నువ్వు తర్వాత పరలోక రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడిని మొర్ర పెట్టించున్నాడు. మనం కూడా అంతే దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు అనుకోవాలి ప్రభా నేను నువ్వు ఇలా లోకంలో నడుస్తున్నప్పుడు తర్వాత రోజు నేను పరలోక రాజ్యం వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం తీర్మానం చేసుకోవాలి. అందుకని మాట అన్నాడు, నేను నువ్వు నాతో కూడా అనగా నాతో ఉండువాడు నీవే తీర్మానం చేసుకున్నాడు. ఆ నేరస్తుడితో అన్నాడు ఏమన్నాడు, ఇదిగో ఇక్కడ మొదలుకొని ఎగిరించి నువ్వు నాతో నుండువు అని వాగ్దానం దేవుడు చేస్తాడు. అక్కడ ఆయన శిలువ నుంచి దిగిన క్షణమే అతన్ని జ్ఞాపకం చేసుకోలేదా, మాట ఇచ్చింది వదిలిపెట్టడా. నేను నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావు మాట చెప్పాడు. పరలోకానికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. మనల్ని మాటిస్తే తప్పుతామేమో కానీ దేవుడు మాటిస్తే తప్పుతుందా? ఆయన కష్టంలో ఎవరితో ఉన్నాడు, నష్టాలు ఎవరితో ప్రతిదీ జ్ఞాపకం చేసుకో. నువ్వు నేను నాతో కూడా అనగా అనుదినం నాతో ఎలా ఉండవు, పరదేశులుగా ఉండము. అనుదినం కూడా దేవుడికి తోడై ఉంటుందా, నేడు నువ్వు నాతో తోడై ఉండుము ఆయన అంటున్న మాటల ప్రకారం ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులుగా అంటే పరలోక రాజ్యులుగా నుండు అని దేవుడు వాక్యము ఆయన ప్రవక్తకి ఏదైతే తోడన్నాడు నీకు నాకు కూడా ఏమన్నాడు తోడై ఉంటాడు. అనుదినము కూడా విషయము కూడా ఆయనకు తోడుగానే వస్తారు కనుక యెహోవా అనుగ్రహం పోగొట్టుకోకుండా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆయన చట్ట ప్రకారం నడిచేవంటే ఆయన పరలోక రాజ్యం నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు కనుక యెహోవా యందు భయభక్తి విశ్వాసం వచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించుకోను కాక. ఆమేన్. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచ్చినారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 వచ్చినాడు. లోక నుంచి వచ్చిన యేసు గారు మహాశుక్రవారం సందర్భంగా ఈ 19వ అధ్యాయం 27వ 28వ తన తల్లి తన ప్రేమించిన విషయం దగ్గర విషయం చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియను నా శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. మూడో మాట కొరకు ప్రార్థన. దాసులేని గారు ముందుగా నీకు మత్స్యమైన ఫలించే సహాయం అలాగే నన్ను రెండో మాట నీ కుమార్తె చదివింది నన్ను ప్రార్థన కూడా పలకర్చి సహాయంగా వచ్చేసి ప్రార్థన చేసి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకున్నాను.
ముందు ప్రార్థన చేసిన సహోదరుని రెండోసారి ప్రార్థన చేసిన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కుమారుడు చెప్పిన మర్మాలు నారదీయం నాటింపు చేసుకుంటానికి జ్ఞానము ఏర్పించి నాయన నా ప్రభుత్వం ఎంతో మంది బిడ్డలు వచ్చి వెళ్ళి వరకండి. ఈ సంవత్సరం ఇంటికైతే నిన్న తీరిపోయారో తండ్రి నీ బిడ్డలు నువ్వే నీ పనికి పిలిపించుకుని నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయి నా ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంది నాయన. ఈ కుమారుడు చేసిన ప్రార్థన ఆలకించి నాయన నాకేన ప్రార్థన కూడా ఆలకించండి నీకించున్నాను. నా జగన్ వేసినాలు ప్రార్థించి ప్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ప్రకారముగా ఆయన ఏం చెప్తున్నాడండి? అమ్మాని సుతుడంచో మరి ఆత్మతో పలికే క్రమము నిజమనించో గతలో రీతి ఆత్మా ఆశరణ్య దేవుని వాక్యము ప్రతి మాటకు ప్రతి స్థలము దేవుడు అర్థము చెప్పాడు. దేవుని మహాకృపను బట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అంటాం కదా, చిన్నప్పుడు బిడ్డలు పుట్టినప్పుడు ఏమంటాము, అక్క పిల్లలను చూసి చెల్లెళ్ళు అయినా లేకపోతే మేనమామలైనా ఏమంటారంటే, వీడు నన్ను చూస్తాడు, నా చెయ్యి పట్టుకున్నాడు, లేకపోతే నేనంటే చాలా ఇష్టం వీడికని ఆ చిన్న బిడ్డలను చూసి వారి మనస్తత్వాన్ని చూసి మనం ఏం చేస్తామండి, ఓ ముద్దులాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము చెప్పుతున్న మాట ఆయన ఏమంటున్నారు ఇక్కడ, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట ఏం చూస్తాడంటండి, తల్లి పక్కన నుంచిన శిష్యుడు అనబడిన యోహాను దేవుడు చూచాడు. ఎందుకు చూస్తాడంటే తల్లిని చేరుకు నిలబడ్డాడు. నేనైతే ఈ లోక జనుల కొరకు, దేశము కొరకు, రాజ్యము కొరకు, రాష్ట్రము కొరకు ప్రతి ఒక్కరికి నేను ఒక బిడ్డగా, తండ్రిగా, స్నేహితుడిగా, బంధువుగా వెళ్ళాలి కనుక ఇక ఈమెతో నిశ్చయముగా ఉండేవాడు ఇతడే అని నిర్ణయించుకున్నాడు యేసు. మనమైతే మన బిడ్డల్ని వేరొకరికి వెళ్ళి పెద్దమ్మని చూస్తారా, వెళ్ళి పెద్దగాన్ని పలకరించరా, లేదా వెళ్ళి చిన్నమ్మని చూస్తారా, లేదా బాబాయ్ ఏం చేస్తారో చూస్తారా, మనం నేర్పుతామా? ఎవరైతే మనల్ని మైకులో పెట్టి మాయ మాటలు చెప్పి ఎవరైతే మనల్ని లాలన చేసి గులాం చేస్తారో వారి చెల్లు కవులకే మనము లోబడుతూ ఉంటాం. దేవుడు అట్లాంటి వాడు కాదండి. ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన గుర్తింపు దేవుడు చూస్తూ ఉంటాడు. నేను కాదు ఈమెకు కుమారుడు, యోహానే తగిన కుమారుడు, కనిన గర్భము ఎట్లు వచ్చును, నా కొరకైతే నా తల్లి తల్లడిల్చును, కానీ నా తల్లికి తోడు యోహాను ఉండవలసిన వాడని చెప్పి అక్కడ ఏమన్నాడు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా తల్లిని పిలిచాడు. తల్లిని పిలిచి అంటున్నాడు, అమ్మా ఇక మీదటి నుంచి, ఈ రోజు నుంచి, గడియ నుంచి ఇతడే నీ కుమారుడు. ఎవరంటండి ఆయన కుమారుడు యోహాను. మనమైతే మన బిడ్డల్ని వారికి మనకి ఇష్టమైనంతసేపు, మనం ముట్టొచ్చినంతసేపు బంధువుల్లో, స్నేహితుల్లో కలుస్తూ ఉంటాం. మనకు వారి మీద ద్వేషం వచ్చిందనుకో ఆ బిడ్డలు వారి ఇంటికి వెళ్ళలేము, వాళ్ళతో మాట్లాడలేము, ఇరుగు పొరుగు వారితో స్నేహానికి వెళ్ళలేము. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ లేని వాడు కాదైనా, ప్రేమ కలిగిన వాడు, స్వార్థమున్నవాడు కాదైనా, నీతి న్యాయం ఎరిగిన వాడు కనుక ఇక్కడ ఆయన అంటున్న మాట ప్రకారముగా ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని, ఎప్పుడు గడియ నుంచి యేసు ఎప్పుడైతే అమ్మాయి ఇతడు నీ
చెప్పాడు, చాలా మందిని ఒక వస్తుందని ఇక్కడికి ఆ మాట యొక్క ముందు మరి ఆ భర్తకు ముందు భార్య బిడ్డలు ఉన్నారు, వారి గురించి ఏమేమో చెప్తూ ఉంటుంది కానీ వారి గురించి ప్రార్థన చేయండి అని చెప్పడం. ఆమెకు పుట్టిన బిడ్డలు ఉన్నారు, వారి గురించి ఏదో చెప్పుకొచ్చి అన్ని మంచి పనులు చెప్పుద్ది, అన్ని మంచి మాటలు చెప్పుద్ది, లాస్ట్ లో కూడా వారి కొరకే ప్రార్థన చేయమంటారు. దేవుడు ఆమె మందిరములు అడుగు పెట్టినప్పుడు మొదట భార్య బిడ్డల కొరకు దేవుడు మాట్లాడాడు. వారిని వ్యసన మార్గంలో విడిచిపెట్టి వేస్తాం, వారికి వ్యసన త్రోవలు చూపించాం, వారిని పట్టించుకోవడం లేదు. కుమార్తె దుఃఖము పుట్టేస్తాం. మన నోటి మాటలకి ఆయన నోటి మాటలకి 7 రోజుల తేడా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఆయన చెప్పుతున్న మాట ఎంతటి వారినైనా అంతగా క్షమించే దేవుడు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారము యేసు ఆ యొక్క 3వ మాటలో పలుకుతున్న మాట ఏమంటున్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఏమప్పగించాడంటే, అడవిలో తేనెలు త్రాగుతూ, అడవిలో మిడతలు తినుచు, కొండ తేనె త్రాగుతూ ఆ యొక్క అడవిలో బ్రతుకుతున్నటువంటి ఆహాన్ని ఎవరికి ఇచ్చాడంటే తన తల్లి అయినా ఏ పురుషుని ద్వారా కలగలేదండి. ఆయన ఆమె దగ్గరే ఉండాలి, ఆమెనే పోషించాలి, ఆమెతో ఉండాలనుకుంటే దేవుడు అవడు అవుతాడా? ఎవరి తల్లిని వారు చూసుకున్నారు కనుక నా కుమారుడు అంటున్నాం. ఆయన మన కుమారుడు. ఆమెతో ముందు దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ మాట్లాడింది, గాబ్రియల్ తోటి మాట్లాడింది. ఏమని మాట్లాడింది? లోకములకు రక్షకుడు నీ వలన పుట్టబోచున్నాడు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు నీవు. ఇమ్మానుయేలు అంటే రక్షకుడు అని, ఒక రబ్బీ అంటే బాధకుడు అని. ఇవాళ బాధకుల మీద దూషణలు, మందిరాలను బట్టి మనుషులు ప్రేమిస్తారు. ఇక్కడ ప్రభు ఏ స్థానమును చూసి శిష్యులందరూ గొప్ప గొప్ప స్థానాల్లో నుంచి వచ్చారు, కానీ ఆహారం ఎక్కడి నుంచి వచ్చాడండి? పండ గృహలో పుట్టాడు, అడవి తేనెలు త్రాగుతూ ఎడారి అడవిలో బ్రతుకుతూ వచ్చిన వాడు. ఆస్తి ఐశ్వర్యం కలిగిన మలాకి మార్పు గారు మత్తయ్య గారిని వారిని పిలిచాడా దేవుడు? తల్లికి అప్పగించాడా? ఏ ఆస్తి ఐశ్వర్యము లేకుండా ఎడారిలో బ్రతుకుతున్న, అడవి తేనెలో త్రాగుతున్న యాహాన్ని పిలిచే తల్లికి అప్పగించాడు. మనము కూడా అంటే దేవుని పిలుపుకు తగినట్లుగా ఉండాలి. కడవలి కాలం వచ్చేస్తుంది, అంచు దినాలు వచ్చేస్తాయి. ఇదిగో లోకములో అంచు క్రీస్తు పాలన వచ్చేస్తుంది. ఎందుకో తెలుస్తా? మీరు క్రీస్తు నమ్ముకుంటే రక్షణ ఉండదు, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఆరాధిస్తే మీకు ఇదిగో పెన్షన్ రాదు. ఒక 9 సంవత్సరాలు ఒక వృద్ధురాలు అయినటువంటి ఆమెకి వెనకాల ఎవ్వరూ లేరండి. ఆమె ఏమంటుందో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కదా, నాయకులు వచ్చి నీ పెన్షన్ తీసేస్తే అంటే బోడి పెన్షన్ వారిచ్చే 4,000 నా బ్రతికి వెళ్ళిపోతున్నాయండి. నా తండ్రి మరణం వరకు నన్ను నడిపించుకుంటాడు. ఆయన ఏం తిని బ్రతికాడు? ఏమైనా రొట్టెలు ఆ మాంసాహారం తినాడా? సర్వోన్నతుడైన యెహోవా మాట విన్నాడు గనక ఆయన దేవుడయ్యాడు. నేను దేవుని కుమార్తెనే, సజీవుడైన యేసు క్రీస్తు కుమార్తెనే. పెన్షన్ ఆలయిస్తారు వచ్చి, నా తండ్రి నా పెన్షన్ తీయనివ్వడని చెప్పింది. మీరైతే ఏమ్మా నీకు ఇంటి స్థలం రాదంట కదా, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు అనుకో, ఇంటి స్థలం కోసం ఏం చేస్తామని మనము దేవుణ్ణి నమ్ముకుంటాం, మానేస్తాం. అనేక మంది పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు క్రైస్తవులు కాదు అంటున్నారు. ఎందుకో తెలుసా? అన్యజనులైన వారిని దేవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? 2005 సంవత్సరాల క్రితమే, 2500 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము దేవుడు వాక్యములో రాస్తాడు. ఏమన్నా తెలుసా? ఈ యొక్క అన్యులు దేవుళ్లకు దేవతలకు కాదు వెలించేది. వీళ్ళ నైవేద్యం ఏముంది? ఏమీ లేదు. నేను తినొద్దని చెప్పానా? వెళ్ళొద్దని చెప్పానా? వారి నైవేద్యాలు ఇవ్వద్దని చెప్పానా? కానీ వారిచ్చే నైవేద్యములు దెయ్యానికి. మీరు దెయ్యాలతో పాలువారు అయ్యుంటే నాకు ఇష్టం లేదు కనుక అక్కడికి వెళ్ళకండి అని చెప్పాను అన్నాడు. మా పిండి గారు కొడుకండి
మా ఆలేసుకున్నాడండి అలా పక్క తమ్ముడై బాబాయ్ ప్రతి సంవత్సరం అలా కొండ చీర నాకే కొంటాడండి, నన్నే చూస్తాడండి, నేను అలా పక్క ఆపించేస్తాడండి. కొండ మీద దేవుడు దిగిరాడంటావా? దేవుడి వాక్యం చెప్తుంది జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులతో కలిగినప్పుడు ఇక్కడ తన కుమారుడు తన తల్లికి శిష్యుడిని అప్పగించినట్లు నీకు క్రీస్తు పోషించేవాడిని, నడిపించేవాడిని, ఆదరించేవాడిని, బాగు చేసేవాడిని యేసు నామములో నీకు అప్పగిస్తారు. అట్టి కృప మనందరికీ తొలగిగాక. అలాగే నాలుగవ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. దేవగ్రామం నుంచి వచ్చినటువంటి దానమ్మ గారి కోడలు అంజలి గారు వాక్యం చదువుతారు. మహాశుక్రవారం 7:44 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి రామా సమకర్తని అని పేతురుగా కేకలు వేశాడు. ఆ మాటలకు నా దేవాన్న దేవాన్న ఎందుకు చేయబడుచుంటారని అర్థం. మనం దేవుడు నా దేవా దేవా ఏమి విడనాడితివి వనచో శ్రీ దేవా సోట పలికితివి శ్రమ చెప్ప సత్యమా దేవుని వాక్య ప్రకారముగా ఈవేళ మహాశుక్రవారం పరిశుద్ధమైన దినం. ఈ దినంలో చాలా మంది పాలు పొందలేరు. ఎందుకో తెలుసా? చాలా మంది ఉపవాసాలు చేస్తారు. మా బాబు చెప్పే వేరేమంటాయి, నేను చెప్పే ఇంకొకటి. మా బాబు చెప్పేది అప్పుడప్పుడు లాగేసినట్లు ఉంటుంది, కానీ నేను చెప్పే మాటలైతే దేవుడు ఆ శిలువ మీద ఏలాడి అనుభవిస్తున్నటువంటి నరకము కంటే 7 భారముగా ఉంటుంది. అట్టి కృపలో దేవుని వాక్యము చెప్పుతున్న మాట ప్రకారముగా అక్కడ పట్టుకెళ్ళిపోందా రా ప్రార్థన చేసేళ్ళు బైకమేనమ్మా నేను ప్రార్థన చేద్దాం అక్కడంతా అవుతుందేమో నేను అనుకుంటాను. ఏనాలపల్లి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీవమణి గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. దేవా నా తండ్రి పొందలాలి బిడ్డల యొక్క బలమైన కలుగుతాక నీ ఆత్మ ప్రవహించి మన బిడ్డను ఆహారంగా దీవించి ఆశీర్వదించి మంచి ఆత్మ నా తెలిసే నదులు చేస్తున్నాను. దేవుని వాక్య ప్రకారముగా ఆయన చెప్పుచున్న మాటను బట్టి ఆయన ఏమంటున్నాడండి ఇక్కడ? దేవుని వాక్య ప్రకారముగా అయితే దేవుడు బైబిల్లో రాసిన ప్రతి మాట పాటిస్తే భూమి మీద మానవుడు బ్రతకలేడు. లోకములో బ్రతకుడు కానీ లోకాన్ని ఆశించకండి అన్నాడు. లోకాశులు మీలోకి రానివ్వకండి అన్నాడు. లోకంలో ఉన్నాడు కానీ లోకంలో ఉన్నటువంటి ఆ లోకాస్తులు ఉన్నటువంటి ఆశలు మీలోకి తెచ్చుకోకండి అని చెప్పాలి. అందుకే దేవుని వాక్యము చెప్పుతున్న మాట ప్రకారముగా 4వ మాటలో ఆయన ఏమంటున్నాడండి? 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లమా సబక్తనీ అని బిగ్గరగా కేకలేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయబడినవని అర్థము.
దేవునికే మహిమ కలుగును గాక. మనమైతే దేవుని గట్టిగా పట్టేసుకుంటామండి. పట్టుకోమా? శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను మనం మీకు చెప్పాను, గుర్తుందో లేదో తెలియదు. మన శుక్రవారం చెప్పాను, తర్వాత మరి మొన్న ఆదివారం కూడా మట్లాదివారంలో చెప్పాను. ఏమనంటే ఎన్నో కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, వేదనలో, శోధనలో అందరి చేత త్రోసివేయబడి, హింసించబడి, శోధించబడుతున్నప్పుడు ఈ మందిరం చుట్టూ ఉంటారు, ఈ మందిరం నిండా ఉంటారు, నా చుట్టూ ఉంటారు. నన్ను బస్తలో మరి పండుకోనివ్వరు, కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. దేవుడు చెప్పేదానికి ముందే మాకు ప్రార్థన పెట్టేయండి అంటారు. ఫోన్ ఒకరు మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేస్తారంటారు, మళ్ళీ బిజీ కాల్ వచ్చేస్తారు. అదేమి విచిత్రమో ఇక్కడ దేవుడు చెప్పుతున్నాడు. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లమా సబక్తని దగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయబడిచితమని అర్థము. దేవుడు చెప్పుతున్న మాట, నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఉద్యోగము కొరకు అమ్మా అమ్మా అంటూ కేకలు వేస్తారు. రోగముతో పడినప్పుడు, వైద్యుడు లేనప్పుడు, వైద్యుడు బ్రతకమన్నప్పుడు దేవుడు నీవు స్వస్థత పరిస్థితి మాట ఇచ్చేంత వరకు అమ్మ అమ్మ అంటూ దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నాక, పెళ్లి చేసుకున్నాక, బిడ్డలు పుట్టాక, లేక లోక సంపాదన సంపాదించుకున్నాక, అనేకమైన లోకములు అనేకమైన మెప్పులు కలిగాక, నీకంతా ధనము కలిగాక అందరూ నా వారి నా బంధువులే, దేవుడితో నీకు సహవాసము పనికిరాదు. ఎందుకో తెలుసా? నీ ధనం ఎక్కడుండో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. ధనానికి దేవుల చోటు దొరికింది కనుక యేసుకుని దేహముల చోటు లేదు. అందుకే ఇక్కడ ప్రవక్తనాడు 3 గంటలకు యేసు ఏలోయి 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 ఏమంటున్నాడంటే ప్రభువుని పిలుస్తున్నాడు. పరలోక తండ్రి అయిన పరిశుద్ధాత్మను పిలుస్తున్నాడు. నువ్వు పిలిచావు ఎప్పుడైనా? 40 రోజులు ఉపవాసం చేస్తావు. మాటికి నీ పొరుగు వాడింటికి వెళ్ళకుండా ఉపవాసం చేస్తావా? మాటికి నీ పొరుగు వాడితో సహవాసానికి వెళ్ళకుండా ఉపవాసం చేస్తావా? సారికి నీకు ఇష్టమైన ఫ్రూట్స్, ఆ యొక్క జ్యూసులు, చక్కటి పళ్ళు, పలహారములు, మంచి ఆ యొక్క మరి టిఫిన్స్ తింటూ ఉపవాసం చేస్తాం. చేయలేదా? పొరుగు వారికి వెళ్ళలేదా? నిందలకు వెళ్ళలేదా? నీసు మాంసం తినొద్దని చెప్పాడు కదా దేవుడు. ఏం చెప్పాడంటే అన్నింటికి వెళ్ళిపోమని చెప్పాడా? దేవుడు ఎక్కడ ఇది తినకు అది తినకలేదు. ఉపవాసము చేయించినప్పుడు నీ ముఖము వికారము చేసుకొనవద్దు. అందుకే అంటున్నాడు ప్రభు, వేషధారులారా, మన వేషధారణ ఉపవాసమే. మనము చేయించిన ఆ యొక్క నీతి లేని భక్తి శ్రద్ధల వరకే అనేకమైనటువంటి శ్రమలు యెహోవా అనుభవిస్తున్నాడు. క్రీస్తు అనే మాటకు మనము అవమానం చేస్తున్నాం. యేసు అనే మాటకు మనము దోషణకరమైన పేర్లు పెడుతున్నాం. అనేకమైన వ్యాసాలు వేసుకుంటూ, అనేకమైన మోసాలు చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారండి? బైబిల్ ఎక్కడ పెట్టుకున్నారండి? ఓ సంఘంలో పెట్టుకున్నారు, కాలింగ్ బ్యాగ్ లో పెట్టుకుని. ఎక్కడికండి? మా పిన్ని గారు తోడుకోవాల్సిన కూతురు హాస్పిటల్లో ఎంతలోకి వెళ్ళిపోతున్నారు. దండక దారమే ఆధారం. నువ్వు ఎన్ని రంగులు పువ్వులు వేసి మాల కట్టాలని ఒక్క దారమే ఆధారం. ఎన్ని రంగులు పూసలేసి, ఎన్ని రంగులు ముచ్చాలేసి ఒక దండ తయారు చేయాలన్నా ఒక పట్టు తీగేదానికి ఆధారం. ప్రభు సన్నిధికి వెళ్తున్నా నేను పైగా చెప్పా, అంత్యక్రీస్తు పాలన వచ్చింది. నీకు రేషన్ కార్డు కావాలా? క్రీస్తు ముద్ర కావాలా? అంత్యక్రీస్తు పరిపాలనలో క్రీస్తు ముద్ర ఉన్న వారికి ఏముండదండి. అంత్యక్రీస్తు ముద్ర ఉన్న వారికి పెన్షను, లోను, మరి రేషను, నీకు స్వేచ్ఛార్పణం ఉంటాయి, కానీ దేవుడితో నీకు సహవాసము ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లమా సబక్తని దగ్గరగా కేక వేసెను. ఆ
విధంగా మారిపోతున్నారు. చెవులంటి వినలేనంతగా తొలగిపోతున్నారు. దేవుని వాక్యము చెప్పుచున్న మాట, భద్రముసుని జాగ్రత్త. ఉపవాసము చేయడంలో గొప్పతనం ఏమీ లేదు. ఆ యొక్క వరి గింజలు ఉడకని గుప్పుడు మెతుకులు మానేస్తే అది ఉపవాసము కాదు. బంగారు రొట్టెలు తినడం, జ్యూస్లు తాగడం, మంచి మంచి ఆ యొక్క టిఫిన్ పొట్లాలు తెచ్చుకుని తినడం, మంచి మంచి పార్సల్ తెచ్చుకుని అవన్నీ వాళ్ళు చేయండి. ఓ భార్య అనేదంట ఆ కొండంతా వచ్చేసి నాకేంటన్నా భార్య అంత మంచిదో, ఆ ఆకలితో ఉండి నా కడుపు నింపేస్తుందని చెప్పి ఎలకబట్టి వేస్తాక లోకంలో వచ్చేవాడట. ఆ భార్య ఏం చేస్తుందంట, ఆ చక్క గండ లోకలని గాలి చేసి మరి చక్కగా గుప్పుడు పప్పు వేసుకుని సరికాక గచ్చబచ్చను వేసుకుని ఆ మొగుడికి ఏం చేస్తుందంట అంటే ఆ నూనె లోకలను జావ కాసి ఆ నొప్పుల మీద రొట్టె వేసుకుంటుందంట. ఈ జావ మొత్తం భర్తగా పోసేస్తున్నాడు. భర్త అన్నాడంట, రోజు నాకే పోసేస్తాను ఏంటి రామలక్ష్మి, నువ్వేంటే బాబు తినకుండా నువ్వు అసలు నేర్చుకున్నాయంటే మరి నేను చేయలేను, నువ్వు తినే అంటున్నాడంట. అయ్యో పర్లేదు తినుకోవాలి ఇంకేంటి కానీ నువ్వు తింటేప్పుడు బలంగా ఉంటే నువ్వు ఇంకో పనికి వెళ్తావు, నేను నాకు మందులు కావాలని నువ్వు డబ్బులు నువ్వు తేవాలి కదా అని ఎంతగానో ఇప్పుడు ఆమె చూపిస్తుందట. ఒక రోజున ఈ భర్త ఏం చేస్తాడంటే, ఏంటి మనిషి చిక్కుతాలేదు, ఇంకా ఇంకా రంగొస్తుంది, నేను చావు తాగినాడే చావు కారిపోతున్నాను, చావు తాగే రోజు నేను రోజు తాగినా కానీ నేనేం నిలబడుతున్నాను, ఈమె బాగుంటుంది ఏంటి అని కనిపెట్టాడట. నాకు పొయ్యిలో కూడా అంటే మొదలెట్టింది, పొయ్యిలో కూడా అంటే ఇది ఎక్కడో కిటికీస్ ఏదో ఉంది కానీ ఆ భర్త కనిపెట్టాడట. చుట్టూ కాల్చుకుంటూ ఏమయ్యా జావేసని రా అందట. ఎంగలక్ష్మత్ గారు అలగట్టు, ఏమయ్యా జావేసని రా అందట. ఆ జావేసినప్పుడు వస్తున్న చేయగలికి వస్తున్నా పొయ్యి కడిగెళ్ళాడట. ఆ చుట్ట మీద పొయ్యి కొప్ప మీద ఎత్తేటప్పటికి ఏం కనపడిందట అంటే పొయ్యిలో ఆయుకుడు కనపడిందట. అమ్మనే తస్తారావులా, ఎంత తింగరదానం అనుకున్నానే బాబు, ఎంత గుడిస్తుందని అనుకున్నాడట. ఏమనుకున్నాడంట ఆయన, ఈ పొయ్యిలోకి తీసుకున్నాడట, ఉడుకు మడుకు తీసుకుని పక్కన ఎట్టుకుని ఊదుకుంది చేశాడట. ఏమయ్యా వస్తున్నావా, వస్తున్నాడండి చేతులు పెడుకున్నాడు, నోడు పట్టేసింది. ఇరుటి తినుకుంటూ చల్లార్చుకుంటూ తినే టైం పట్టింది. వచ్చాడు చక్కగా జావ తాగేశాడు. కొండలేంటి ఏమన్నా వెయ్యాలి దొక్కలేంటి లేదా అన్నాడట. అయ్యో నేను దాచుకున్నాను ఏంటయ్యా బాబా నీ ఇక్కడ కదా చెప్పలేనని కొండ చూసి గెలిగి మరీ పోసేసింది తాగేసి తినేసి అనుకుని బయటకు వచ్చాడట. బయటకు వచ్చిన కొంత ఏం చేశాడంటే పొయ్యి కాడికి వెళ్ళి చదువుంది ఇవేమో తిరిగేస్తుందట. పొయ్యి కాడికి లానికి పొయ్యి కాడికి తిరిగేస్తాను నిలిగేస్తున్నాడు తల్లి గుళ్ళు. ఏంటంటే కంగారెత్తలా తిరుగుతున్న రామలక్ష్మి అన్నాడట. ఉండమయ్యా నీకేం తెలిసిన బాధ, నాకు ఎప్పుడు పోయినప్పుడు అయ్యో ఇక్కడ ఏదైనా చూసావా అన్నట. నేనేం చూడలేదు అన్నదట. కొంచెం నడమాల్చుకుంటాను ఉండే అన్నది. ఏ నడమాల్చుకుంటాను ఏం పొయ్యలేదట. ఏం గొప్ప చెప్తాను, పొయ్యిలో రొట్టలేదట. ఇక్కడ కూడా ప్రభుత్వాడు ఏలోయి అంటే ఆయన పెద్దగా శాఖ వేసి, తల్లి నా ఎందుకు నా చేయి విడిచావా, నా కుమారుని బ్రతికించమన్నాను కదా, నా కుమార్తె నిద్రపోతుంది చనిపోయింది లేవనెత్తమని ప్రార్థించాను కదా. చిన్నదానా తల్లి తక్కువే లెగమే అన్నాడు. లేచడలేదా, లేచిందా లేదా చిన్నదే, నువ్వు పిలిస్తే వేస్తుందా, నెరుక్కుని జుట్టు మీద కూడా మనల్ని ఏంటంటే వచ్చాడట. ఇక్కడ ఏమన్నా చూస్తావా, ఏంటి ఏమన్నా చూడాలి, చుట్టు మీద ఉందంటే పైగాడట. ఈ చుట్టు మీద పైలో అయిపోతుంది కాలిపోయిందన్నట. ఈ చుట్టు మీద నెలుకుని ఈ పప్పు ఇవన్నీ నెలుకుని నువ్వు చుట్టలు అందులో పడుతుందట. నువ్వు రోజు ఎంతంత లావు ఆయుకుడాలు తింటూ, ఎంతెంత రాముని యొక్క ముగ్గురు రొట్టెలు తింటూ, నాకు జావకాసి పోసేసి ఎంతో ప్రేమ చూపించేస్తుంది నా భార్య, ఎంత మంచిదో ఎంత నేర్చుదో కూడా పస్తులుండి నాకే పెట్టేస్తుంది అనుకుంటే ఇలాంటి ఆయుకుడాలు తినేలా పంచిపోతున్నాడు అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ యొక్క బడి తెచ్చుకున్నాడట. బాబా నేను కాపాడినట్టుందట. ప్రభు కూడా నీ చేయి విడిచిపెట్టేస్తాడు అనుకో. ఏ నాథుడు నీ దగ్గరికి రాడు, ఏ దేవుడు నిన్ను ముట్టడు, ఏ
ఏ బంధువులు దగ్గరికి రారు, ఏ స్నేహితులను పలకరించరు, ఎంత ధనమన్నా నువ్వు ఏం చేయలేవు. ఇంకా ఈ ధనం ఎక్కడుండదు, నీ మనస్సు కూడా దేవునికి ఎప్పుడైతే దూరంగా జరిగిపోయామో పరిశుద్ధాత్మ కూడా అప్పుడే దూరం అయిపోయాము. ఇంకా దేవుడికి ఇష్టడుగా లేవు, ఇష్టాలుగా లేవు. దేవుని వాక్యము చెప్పుచున్న మాటను బట్టి అయితే ఆయన అంటున్న మాట ప్రకారముగా దేవుని వాక్యము 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో ఆహా మహాత్మా ఆశరణ్య విమోచక ద్రోహరహిత దోషమే కదా ఆహా నేర్మి నీకు